ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ సమయంలో మట్టలాదివారం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అమలారా అయ్యలారా, మీ అందరికీ మట్టలాదివారం శుభాకాంక్షలు. మీరు చెప్పుకో, మాకెందుకులే పాస్టర్ గారు అన్నట్టు ఉండమాకండి, చెప్పండి మీరు కూడా దయచేసి నాకు. థ్యాంక్ యూ, ఎంత మంచోళ్ళు మీరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చాలా సంతోషదాయకం. మరి మన సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ నిర్వహించినటువంటి ఈ మట్టలాదివారం సందర్భముగా ఉదయకాలం చాలామంది ఆల్మోస్ట్ సంఘమంతా కూడా వచ్చారు. ఈరోజు ఖానాపూర్లో మరి 7 ప్రాంతాల్లో మనం అక్కడక్కడ మట్టలాదివారంలో జరిగిన సందర్భాల గురించి మనం చూసాం. అందులో కొంతమంది చాలామంది అయోమయంగా చూస్తూ ఉన్నారు, వీళ్ళేంది మట్టలు పట్టుకొని వస్తున్నారని. అందులో ఒక ఆయన కూడా అడిగాడు దారిలో వెళ్తా, ఏంది మట్టలు పట్టుకొస్తున్నారు, ఏమిటి దీని సంగతి అంటే ప్రసంగంలో చెప్పడం జరిగింది. పిల్లరా, 7 ప్రాంతాల్లో చిన్న చిన్న విషయాలు, మట్టలాదివారం ఎందుకు, అసలు ఏం జరిగింది ఆ దినాలు అనే విషయాలు కొన్ని పంచుకోవడం జరిగింది. మీకు మరలా అయ్యే విషయాలు చెప్తే మీకు బోరు కొట్టుద్ది కనుక అక్కడ ఈ మట్టలాదివారం సందర్భంలో ఆయన మందిరంలోకి వెళ్ళి శుద్ధీకరణ చేశాడు. ఆ విషయాలు ఈరోజు మీతో పంచుకోబోతూ ఉన్నాను. అది పంచుకోక ముందు ఉపోద్ఘాతంలో కొన్ని విషయాలు మీకు నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. సమయం కూడా లేదు, చాలా సమయం అయిపోయింది. ప్రియులారా, కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరి బేతనయ్య నుండి యెరూషలేముకు ఆయన గాడిద మీద కూర్చున్నాడు. దేవుని బిడ్డలారా, మరి అంత గొప్ప దేవుడు, రాజు కదా ఆయన. రాజే కాదు, ఒక మాటలో చెప్పాలంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన మహింపరుద్దాం. మరి రాజు వాస్తవానికి గుర్రాల మీదో, రథాల మీదో, ఏనుగుల మీదో, లేకపోతే చెప్తున్న మాట ఘనంగా మరి ఊరేగిస్తారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దానిని ఎంచుకోలేదు ఆయన. ఎందుకంటే ఆయన తగ్గింపు జీవితాన్ని మానవులకి, అసలు మానవులు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలో తెలియజేయడానికే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మానవులు మరి ఇలా జీవిస్తే బాగుండని చెప్పడానికి, మాదిరి చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందులో ఒకటేమిటనంటే తగ్గింపు జీవితం కలిగి ఉండాలి మీరు నాలాగానే ఆయన మనకు నేర్పించడానికి ఆ చిన్న గాడిద పిల్ల మీద కూర్చొని ఆయన రావడం జరిగింది. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు కదా. మనమందరం కూడా తగ్గింపు కలిగి జీవించాలన్నదే దైవ చిత్తం. మనం చూస్తాం కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు బోధల్లో కూడా తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. దేవుని బిడ్డలారా, ఆయన్ని మరి ఊరేగిస్తున్నప్పుడు దాదాపు అక్కడ మనం చూస్తే ప్రియులారా, మీరు చూస్తే ఈ ఇశ్రాయేలీలకి 7 పండగలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన పండుగలు 3. ఒకటి పస్కా పండుగ, రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది గుడారాల పండుగ. ఇవి ముఖ్యమైన పండుగలు ఇశ్రాయేలీయులకి. 7 ఉన్నాయి, అందులో ఈ 3 ముఖ్యమైనవి. అయితే పస్కా పండుగ జరిగే సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఊరేగింపుని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. బాగా వినాలి. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రోజే ఎన్నుకున్నాడంటే బాగా గమనించాలి. పస్కా పండుగ రోజు దాదాపు ఇశ్రాయేలీయులు, చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఈ యెరూషలేములో ఉన్న దేవాలయానికి 27 లక్షల మంది వస్తారన్నమాట ఆ పండుగకు. గమనించాలి ఈ మాట. అక్కడ అందులో భాగంగా దాదాపు 2,56,500 గొర్రె పిల్లలు ఆ రోజు వధించబడతాయి. హల్లెలూయా! మరి ఎందుకు ఆ రోజునే ఆయన ఎన్నుకున్నాడు అనంటే
బాప్తిజం ఇచ్చి యోహాను ఒకరోజు ఏమన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్టిజం తీసుకోవడానికి వస్తుంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈయనే అని చెప్పాడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన బలి అయిపోవడానికి ఇంక లేదు, ఇక పస్కా, ఇంక మరల మీరు గొర్రెలు అర్పించాల్సిన అవసరం లేదు, నేనే బలి అయిపోవడానికి వస్తున్నాను అని తెలియజేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ రోజును ఎన్నుకోవడం జరిగింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి, యెరూషలేముకి? బాగా వినాలి. ఎందుకు వస్తున్నాడంటే మరణించడానికి వస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఆయన మరణించడానికి వస్తున్నాడు. ఇక్కడ ఇంకొక గొప్ప సత్యం ఏమిటంటే, మీకు చాలా ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. వాస్తవానికి ప్రియులారా, ఇక్కడ యుద్ధాలు అనేటటువంటివి, వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఉదాహరణకి సీమోను మక్కబుయేసు క్రీస్తు పూర్వం 200 సంవత్సరంలో ఆయన్ని ఖర్జూరపు మట్టలతో, మేళ తాళాలతో, తంతి వాయిద్యాలతో, కీర్తనలు, సంగీతాలతో, విజయోత్సవంతో ఆయన్ని ఘనపరిచారు. ఇంకొక వ్యక్తిని మనం చూసే, ది గ్రేట్ అలెగ్జాండర్ గారు, మీకు తెలిసిన విషయమే. బబులోను పట్టణంలో విద్యోత్సాహంతో ఆయన ప్రవేశించినప్పుడు దారి పొడుగున కూడా పూల బాటలు చేశారు. అంతేకాదు ప్రియులరా, ఒక పర్షియా రాజుకు దాదాపు 3 మైళ్ళ దూరం అంతా పూలు పరిచారు. అంతెందుకు, మరి పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూస్తే గొలియాతును దావీదు చంపిన తర్వాత ఏం చేశారండి? ఇశ్రాయేలీయులు అందరూ కూడా తంబురాలతో, నాట్యముతో వారు ఆయనను ఎదుర్కోవడానికి వచ్చారు. అందుకని ఒక పాట కూడా పాడారు వాళ్ళు. ఏమిటది? సౌలు వేల కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతమార్చిరి అని. విషయం ఏమిటనంటే, ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ జయోత్సవానికి అక్కడ ఉన్నటువంటి జరిగిన జయోత్సవాలకు ఉన్న తేడా ఏమిటంటే, బాగా వినాలి. శత్రువులందరినీ చంపేసి వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ ఊరేగించారు. బాగా వినాలి ఇంకొక మాట. ఈ రాజులందరూ కూడా శత్రువులను చంపేసి వచ్చారు. అందుకని జయము జయము జయమని పలికారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఊరేగింపు పట్ట కాదండి. ఆయన శత్రువులను చంపడానికి రావట్లా, శత్రువుల కొరకు ప్రాణం పెట్టడానికి వస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. ఏమండి, నీవు నేను శత్రువులం కాదా ఒకప్పుడు? చెప్పండి. ఇశ్రాయేలులో చాలామంది శత్రువులు లేరా? చాలామంది వ్యతిరేకంగా, దుర్మార్గంగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించారు. వారందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన వస్తున్నాడు అనమాట యెరూషలేముకి. ఎంత గొప్ప దేవుడు ఆయన! ప్రాణం పెట్టడానికి వస్తున్నాడండి. ఒక మాట ఉంది, దుష్ట శిక్షనే శిక్ష రక్షణని. అది కాదు, శిక్షించడానికి రావట్లేదు ఆయన. ఈ దుష్టులందరూ కూడా పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేను ప్రాణం పెట్టాలని ఆయన ప్రాణం పెట్టడానికి వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి యేసయ్య, చెప్పండి. ఇంకొక మాట చెప్పనా? ఇంకొక మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత ధైర్యవంతుడో చూడండి. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు కదా, సంపూర్ణ మానవుడు ఆయన. బాగా వినాలి, చాలా లోతైన విషయాలు ఉన్నాయి కానీ నేను చెప్పట్లేదు, టైం చాలా అయిపోద్ది కనుక జాగ్రత్తగా వినండి. రేపు నువ్వు చస్తావని డాక్టర్ చెబితే ఈనాడు చాలామంది ఇప్పుడే చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, లేరంటారా? ఇప్పుడే చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత ధైర్యవంతుడో చూడండి. చనిపోతాడని తెలుసు, అది కూడా ఎట్లా చనిపోతాడు? కొరడాలతో కొడతారు, సిలువేస్తారు. ఎంత భయంకరంగా మేకులు దిగగొడతారు, గుద్దుతారు, తన్నుతారు. ఇంకా 1, 2, 3 ప్రియులరా, ఆయనకు అన్నీ తెలుసు. ఎంత ధైర్యం అండి ఆయనకి చూడండి. ఎంత ధైర్యంగా ఎదుర్కోవడానికి, అంటే మరణాన్ని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు.
చచ్చిపోవడానికి వస్తున్నాడండి, అది కూడా ఎంతో ఊరేగింపుతో. నీవు నేను అక్కడ ఉండాలండి. ప్రభు అయిన యేసుని నమ్ముకున్న నీవు నేను ఎట్లుండాలంటే అట్లాగ ఉండాలి. అపోస్తలుడైన పౌలు అలాగే జీవించాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనలేదండి ఆయన. ప్రభు కొరకే బ్రతికితే ఈ భూమి మీద ఉన్నంత కాలం, చచ్చిపోతే ఆయన కొరకు చచ్చిపోతా. అది కావాలండి నీకు నాకు. హల్లెలూయా. ఆ తెగింపు ఉన్నప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన యెరూషలేముకి ఆ జయప్రవేశం అయిపోయింది. మట్టలు పట్టుకొని చాలామంది ఊరేగించారు. కొంతమంది మరి వస్త్రాలను దారి పొడుగున పరిచారు, పూలు జల్లారు. ఈ చాలా అర్థాలు ఉన్నాయి వీటికి. కానీ నేను అసలు విషయానికి వెళ్ళిపోతున్నాను, వినండి. ఆ మందిరానికి వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యెరూషలేము మందిరానికి వచ్చాడు. యెరూషలేము మందిరంలోకి రాగానే సీన్ అంతా చూశాడు. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ క్రయ విక్రయము జరుగుతుంది. అంటే కొంటున్నారు, అమ్ముతున్నారు, కొంటున్నారు, అమ్ముతున్నారు. క్రయ విక్రయాలు ఎక్కడ? దేవుని మందిరములో. ఓ మాటలో చెప్పాలంటే వ్యాపారం చేస్తున్నారు. ఎక్కడ? దేవుని మందిరములో. ఒకసారి చూడండి ప్రియులరా, మీకు కొన్ని మాటలు ఈ సమయంలో నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి చూడండి దయచేసి. యోహాను సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చూడండి దయచేసి. ఏం జరుగుతుంది అక్కడ? దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి. బిజినెస్ చేస్తున్నారు. ఎక్కడ? దేవుని మందిరములో. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి కరెన్సీ గురించి మీకు తెలుసు కదా. కరెన్సీ దుబాయ్లో దీనార్ అంటారు, బ్రిటన్లో పౌండ్స్ అంటారు, యూరోప్లో యూరోస్ అంటారు, అమెరికాలో చెప్పాలి డాలర్స్ అంటారు, మన భారతదేశంలో అయితే రూపీస్ అంటారు. అదే యెరూషలేములో అయితే షెకెలు అంటారు, షెకెలు. అంటే ఇప్పుడు విషయం ఏమిటనంటే, చెదరిపోయినటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా ఈ ధనాలు తీసుకొచ్చి యెరూషలేములో కాబట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళు వాటిని మార్చుకుంటున్నారు అనమాట. ఆ రూకలంటే అదనమాట అర్థం. అక్కడ ఈ అమౌంట్ ఏదైతే ఉందో వాటిని మార్చుకుంటారు. ఇప్పుడు అమెరికా డాలర్స్ని మన భారతదేశానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? మార్చుకుంటారు కదా. అట్టగా మార్చుకునేవాళ్ళు వాటిని తీసుకొని కొనుక్కుండేవారు అన్నమాట. ఇది అక్కడ జరుగుతున్న సన్నివేశం. బాగా చూశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మంచిది బిడ్డలారా, మీ సంగతి చెప్తా అని చెప్పి ఏం చేశాడు ఆయన? చూడండి దయచేసి అక్కడ ఈ 15వ వచనంలో. త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చు వారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడని చెప్పాను. వింటున్నారా దేవుని బిడ్డలారా? యెరూషలేము జయప్రవేశం అయిపోయిన వెంటనే ఆయన చేసిన పని ఏమిటంటే దేవాలయాన్ని శుద్ధీకరించాడు. హల్లెలూయా. ఈ భాగాన్ని 4 సువార్తికులు రాశారు. అంటే ఎంతో చాలా ప్రాముఖ్యమైన సన్నివేశం ఇది. యెరూషలేము జయప్రవేశం అంటే చాలా ముఖ్యమైందని అర్థం. అంతేకాదు దేవాలయ శుద్ధీకరణ కూడా చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి 4 సువార్తికులు రాశారు. మీరు రెఫరెన్స్లు టకటక రాసుకోండి. మీరు చూస్తే ప్రియులరా, ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఈ మాటలు ప్రియులరా మనం చదువుగా కూడా మనం విన్నాం. 12 నుంచి 17 వచనాలు. అలాగే మీరు మార్కు సువార్త చూస్తే 11వ అధ్యాయంలో ఉంటుంది. లూకా సువార్త 19వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడి నుంచి ఉంటాయి. యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుంచి మీరు చూస్తే ఈ విషయాలన్నీ ఉంటాయి. మీరు దాన్ని కొంచెం బాగా వివరంగా చదువుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు
ఈ సమయంలో నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీరు చూస్తే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ప్రియులరా, అక్కడ ఈ మాట ఉంటుంది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నాడు. నా మందిరము అందరికీ, ఇశ్రాయేలులకే కాదు, యూదులకే కాదు, కానీ సమస్త జనులకు అంటే అర్థం ఏమిటి? అందరికీ, ప్రతి ఒక్కరికి. ప్రభు అయిన యేసుక్రీస్తుకి కులంతో మతంతో సంబంధం లేదు. హల్లెలూయా! ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు. కాబట్టే ఆ మాట యెషయా గ్రంథంలో ఎప్పుడో ప్రవచించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు దీనినే ఆయన నెరవేర్చాడు. మీరు చూస్తే క్రీస్తు పూర్వం 681 సంవత్సరంలో ప్రవచించిన ఆ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఇక్కడికి వచ్చి నెరవేర్చాడు. అందుకని అంటాడు, మీరు చూస్తే ప్రియులారా, యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనం మీరు చూస్తే ఏమన్నాడు? మీరు చూడండి, ఆ మాటలు మీ కొరకు నేను చదువుతున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడని చెప్పాను. దేవుని బిడ్డలారా, మీరు చూస్తే ఒక మంచి మాట ఉంటుంది, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడని చెప్పాను. దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మందిరము ఎంత ప్రాముఖ్యతో, అసలు మందిరము దేని కొరకో ఆయన తెలియజేశాడు. ఆ దినాల్లో మరి వారందరూ కూడా ఒక వ్యాపారం చేస్తూ ఉన్నారు, రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. దేవుని మందిరంలో తట్టుకోలేకపోయాడు ఆయన. తట్టుకోలేకపోయి ఎక్కడ వాళ్ళని అక్కడ పడేసి, ప్రియులరా, మరి క్రయ విక్రయాలు చేస్తున్నటువంటి వారిని పడవేసి కొరడా తీసుకొని వాటన్నిటిని పడేయడం మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు చూడండి దయచేసి. ప్రియులరా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమిటి ఈ భాగంలో మనం చూడాల్సిన విషయం ఏమిటంటే పరివర్తనము. పరివర్తనము పరివర్తనం అంటే ఇంగ్లీష్లో మనం చేంజ్ అంటాం. చేంజ్ అంటే దీనికి పర్యాయ పదాలు మార్పిడి చేయడం, మారకం, మార్పు, మారు పద్ధతి, మార్పు చెందడం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బోధల్లో చాలా విషయాలు ఉన్నాయి. అందుకనైనా చాలా మారు మనసు పొందుడి ఏమన్నాడు ఆయన? ఆయన భక్తుల జీవితాల్లో కూడా చాలామంది బోధల్లో ఏం చూసాం మనం? ఇదే చూస్తాం, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మీరు అంటే మార్పిడి చెందండి, మారు మనసు పొందండి, పరివర్తనం చెందాలన్నది దేవుని యొక్క చిత్తం. ఇంకొక మాటలు చెప్పాలంటే, ఈ గొంగలి పురుగు ఏ రీతిగా అయితే మారుతుందో, ఎలా మారుద్ది గొంగలి పురుగు? సీతకోక చిలుకగా మారుద్ది కదా. గొంగలి పురుగు అది మనకు తాకితే ఏమవుతుంది? ఎలర్జీ వచ్చుద్ది కదా. చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. మన పాత జీవితం కూడా అటువంటిది అనమాట. చూడడానికి ఒకప్పుడు రౌడీలు, ఒకప్పుడు గోండాలు, ఒకప్పుడు దౌర్జన్యం చేసిన వాళ్ళు లేరా? వీళ్ళందరూ మారిపోలేదా? హల్లెలూయా! అందరూ మారిపోలేదా? మారిపోయారు. అట్లాగే ఇక్కడ విషయం ఏమిటనంటే, మారిపోయిన తర్వాత జీవితాలు ఎంత బాగుంటాయండి? వాళ్ళని చూస్తే ఎంత బాగా కనిపిస్తారు, చాలా చూడముచ్చటగా. ఈ చీతకొక్క చిలుక ఎంత అందంగా కనపడుద్ది, రకరకాల మళ్ళీ కలర్స్లో ఉంటుంది అది. అలాగే మనం కూడా చాలా దేవుని లక్షణాలు కలిగి, గుణ లక్షణాలు కలిగి, చక్కగా దేవునిలో ఎదుగుతూ ఉన్న మనం కూడా ఎలాగ కనపడతాం ప్రజలకి? చాలా అందంగా సుందరంగా కనపడతాం. హల్లెలూయా! నిజమంటే చాలా మార్పు ఉంటుందండి. దేవుని బిడ్డలకి చాలా మార్పు ఉంటుంది. గమనించండి, ఈ లోకస్తులకి దేవుని బిడ్డలకు ఉన్న చాలా తేడా కనపడిపోద్ది. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు ఆయన. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటంటే దేవాలయము. దేవాలయము ఈ దేవాలయములో జరిగిన సంఘటనలు కొన్ని మనం చూడబోతూ ఉన్నాం. రెండు ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను ప్రియులారా, దయచేసి చూడండి. ఒకటి, ఇక్కడ మనం ఇదేమిటండి? దేవాలయము.
అంటే దేవుని ఆలయము. దేవుని ఆలయంలో మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఆయన్ని ఆరాధించడానికి, పూజించడానికి, కీర్తనలు పాడి ప్రార్థించడానికి, ఆయన వాక్యం వినడానికి మనం వచ్చాం. హల్లెలూయా. కావాలి మనకిది. చాలామంది పిచ్చోళ్ళు తెలియదు, ఇంట్లో కూర్చొని మేము ఇక్కడ ప్రార్థన చేస్తే సరిపోద్ది, మాకు ఇదే గొప్ప ఆరాధన అనుకుంటారు. ఎంత మరి జ్ఞానం లేదో వాళ్ళకి. అంటాడు, మీరు సమాజముగా కూడుట ఇక్కడికి రావాలి. ఇక్కడ దేవుని మందిరం ఎందుకోసం ఉందంటే మనం సమాజముగా కూడి ప్రభువుని ఆరాధించడానికి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఖచ్చితంగా రావాలి. దేవుని మందిరానికి వచ్చి ప్రభువుని ఆరాధించాడు. అది నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఒక రూమ్లో ప్రార్థన చేసుకో మిగతా రోజుల్లో. కానీ ఆదివారం వచ్చేసరికి నువ్వేం చేయాలి? సమాజముగా కూడి ఆయన ఆరాధించాలి. హల్లెలూయా. అది దేవుని మందిరం, అందుకని ఏర్పాటు చేయబడింది. అది నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. మనం ప్రార్థన చేయడానికి దేవుని మందిరం, వ్యాపారం చేయడానికి కాదు. హల్లెలూయా. ఈ మాటలు దయచేసి ప్రతి ఒక్కరు గ్రహించాలి. రెండవ మందిరం ఉంది. రెండవ మందిరం అది కూడా దేవాలయమే. ఏమిటది? మీరు చూస్తే పిల్లరా, కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు మీరు చూస్తే అక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ ఉన్నాయి పిల్లరా. 3వ అధ్యాయము 16-17 వచనాలు మీరు చూస్తే, వారి హృదయము ప్రభు వైపునకు, హల్లెలూయా. చూస్తున్నారా ప్రియులరా, ఎన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క మరి మందిరము ఏమిటి అని అంటే మీరు చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 ప్రియులరా. అది 2వ పత్రిక కాదు, మొదటి పత్రిక. గమనించండి ఏముంటుంది అక్కడ. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని, బాగా వినాలి మీరు, దేవుని ఆలయమైనటువంటి ఈ ఆలయం కావచ్చు, మన హృదయం అనే ఆలయం కావచ్చు, దీనిని పాడు చేస్తే మాత్రం ఆయన ఒప్పుకోడండి. అస్సలు ఒప్పుకోడు. ఏమన్నాడు అక్కడ చూడండి, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని. ఇంత క్లారిటీగా ఉంది దేవుని వాక్యం. దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిని చూసి చాలా కోప్పడ్డాడు. ఏమిటి వీళ్ళు నా తండ్రి ఇల్లుని వ్యాపార పుట్టులుగా చేస్తున్నారు ఏమిటి? చాలా కోప్పడి అన్నిటినీ పడగొట్టం మనం చూస్తాం. ఇక్కడ ప్రతి మందిరంలో గమనించండి, మన మందిరం అనే కాదు, ప్రతి దేవాలయంలో దేవుని మందిరాలలో 3 రకాల గుంపులు ఉంటారు. 3 రకాల గుంపులు. ఈ 3 రకాల గుంపులు చెబుతున్నప్పుడు జాగ్రత్త వినండి. మీరు ఏ గుంపులో ఉన్నారో ఖచ్చితంగా ఉంటారు. ఈ 3 గుంపులలో ఏదో ఒక గుంపులో ఉంటారు. విషయం ఏమిటనంటే పరివర్తనం చెందాలి అన్నదే దైవ చిత్తం. హల్లెలూయా. పరివర్తనం అంటే మార్పు చెందడం. చూద్దాం, ఒక్కొక్క విషయాన్ని మనం చూద్దాం. దయచేసి చూడండి. మనం ఏది చూస్తున్నాం? మత్తయి సువార్త 21వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-17 వచనాలు. అక్కడ 3 రకాల గుంపులు ఈ దేవాలయంలో ఉన్నారు. ఒక గుంపు ఎవరో చూడండి, 14వ వచనం. గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. బాగా వినాలి. దేవాలయములో మొట్టమొదటి గుంపు ఎవరనంటే అనారోగ్యులు వచ్చారు. ఎవరు వాళ్ళు? గుడ్డివారు, కుంటివారు, రకరకాల రోగాలు కలిగిన అనారోగ్యులు అక్కడికి వచ్చారు. బాగా వినండి, మీకు చాలాసార్లు చెప్పాను.
రోగులు 3 రకాలు ఉంటారని. ఒకటి శరీరపరమైన రోగులు, రెండవది మానసికపరమైన రోగులు, మూడవది ఆధ్యాత్మికంగా పాపరోగంతో కూడా ఉంటారు. లేరండి, చాలామంది ఉంటారు. ఇప్పుడు విషయం ఏమిటనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు అనారోగ్యులైనటువంటి అందరినీ, అనగా శారీరపరమైన రోగుల్ని, మానసిక రోగుల్ని, ఆధ్యాత్మికంగా పాపరోగంతో ఉన్నటువంటి వారందరినీ ఏం చేస్తాడు ఆయన? స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఇంకా మీలో ఎవరైనా అనారోగ్యులుంటే, శరీరం కావచ్చు, మానసిక రోగులు కావచ్చు, ఆధ్యాత్మికంగా పాపరోగంలో ఉన్నారేమో మీరు, ఆనాడు ఆ మందిరములో అనారోగ్యాలు స్వస్థపరిచినట్లు దేవుడు మిమ్మల్ని కూడా స్వస్థపరచును గాక. ఇది మొదటి గుంపు. రెండవ గుంపు చూద్దాం, చూడండి దయచేసి. రెండవ గుంపు అయినా ఇంకొక మాట గమనించాలి మీరు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకసారి సుంకరులతోనూ పాపులతోనూ ఆయన వారితో ఉన్నప్పుడు స్నేహం అంటారు. కొంతమంది పరిచయులు వచ్చి ఏమన్నారు మీరు చూస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 12-13 వచనంలో చూస్తే, ఆయన ఆ మాట విని రోగులకే కానీ అని ఏమన్నారు అసలు వాళ్ళు? ఏమిటి ఈయన ఏంది ఎప్పుడు చూసినా ఎవరితో ఉంటాడు, ఈ సుంకరులతో పాపులతో ఉంటాడు ఏంటినా అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మాట విని వెంటనే చెప్పాడు. ఏమిటది? రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. దేవుని బిడ్డలారా, అందుకనే మనం పాపులు అరే రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళని చూసి హే నువ్వు పాపివి, దుర్మార్గుడు, అది ఇదని ఏలు పెట్టి చూపిస్తా దూరం ఉంటే ఇంకా నశించిపోతారు వాళ్ళు. అలా చేయకూడదు. హల్లెలూయా. యేసయ్య వాళ్ళ కొరకే వచ్చాడు. హల్లెలూయా. నీవు నేను కూడా ఏం చేయాలంటే, వీలున్నంత వరకు వారిని ఏం చేయాలండి? దేవుల్లో నడిపించాలి. హల్లెలూయా. ఇది ఒకటే. అనారోగ్యులు ఉన్నారు, అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని స్వస్థపరచడం మనం చూస్తాం దేవాలయంలో. రెండవ గుంపు ఉన్నారండి అక్కడ, మీరు చూడండి దయచేసి. అక్కడ 15వ వచనం చూడండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలు అనుంది అక్కడ. హల్లెలూయా. రెండవ గుంపు ఉంది అక్కడ. ఈ గుంపు ఎవరనంటే ఆరాధికులు. అంటే ప్రభువును ఆరాధించేవారండి. ఇప్పుడు ఇందాక ఎంత బాగా ఆరాధించామండి, మనం ఆరాధించామా లేదా? ఎంతమంది ఆయన చేసిన మేళ్ళని వర్ణిస్తూ ప్రభువును ఆరాధించాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట గమనించండి. స్తుతి ఏం చేస్తుంది? స్థితిగతులను మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. బాగా వినాలి. స్తుతి స్థితిగతులను మారుస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సత్యాలు మనం ఒకరోజు చూసాం. స్తుతిలోని శక్తి అని. హల్లెలూయా. ప్రభువుని స్తుతించి ఆరాధిస్తే ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఆనాడు అనారోగ్యాలు ఉన్నారు, ప్రభువు స్వస్థపరిచాడు. రెండవది ఇంకొక గుంపు ఉంది. ఎవరు వాళ్ళు? ఆరాధించే గుంపు అది. హల్లెలూయా. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు మీరు చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఊరేగిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ముందున్నవారు వెనకున్నవారు ఏమన్నారు? దావీదు కుమారునికి జయము జయము జయమని కేకలు వేశారు. అక్కడికి ఆగిపోలేదు కానీ దేవుని మందిరములో చిన్న పిల్లలు పసిబిడ్డలు ప్రభువుని ఆరాధిస్తున్నారండి. ఎంత గొప్ప సంగతి అది. మన మందిరంలో కూడా నాకు చాలా సంతోషం వేస్తుంది. చిన్న చిన్న బిడ్డలు, వాళ్ళకి వచ్చని కాదు కానీ వాళ్ళు కంజర్లు తీసుకుంటున్నారు, డోలక్ కాంగో తీసుకొని టపటప కొట్టేస్తున్నారు. హల్లెలూయా. మన బిడ్డల్ని దేవుడు ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ని చేయనుగాక. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆరాధించాలి ఆయన్ని ఘనపరచాలి మనసారా. ఎంత మంచి మాట ఉందండి ఇక్కడ. దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ, అంతేకాదు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేశాను, దేంతోనూ మనసుతోనూ ఆయన్ని ఆరాధించాలి. అంటే ఆరాధికులు
దేవుని మందిరంలో ఉన్నారు అక్కడ. దేవుడు సంతోషిస్తాడండి అటువంటి వాళ్ళని చూసి. నమ్మండి ఈ మాట దేవుని బిడ్డలారా, మీ నోట్లో దేవుని మాటలు ఉండి ఆయన ఆరాధిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు ఎంత ఆనందిస్తాడు. ఒక మాట చెప్పనా, ఇప్పుడు చిన్న బిడ్డలు ఉన్నారు, మన పిల్లలు, ఉదాహరణకి మన పిల్లలు వారు చిన్న చిన్న పెదాలతో పాటలు పాడుతూ, చిన్న చిన్న చేతులతో చప్పట్లు కొడుతూ ప్రభువును ఆరాధిస్తుంటే తల్లిదండ్రులుగా ఎంత ముచ్చట పడతామండి మనం. అవునా కాదా ప్రియులారా? ఎంత ముచ్చట పడతాం మనం. మరి దేవుడు నీవు పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు సంతోషిస్తాడంటారా లేదా? మీరు చెప్పండి. ఇంకొక మాట చెప్పనా, దేవునికి చాలా ప్రియమైనది ఏమిటి అనుకుంటున్నారు? ఆయనకు ప్రియమైనది ఏమనుకుంటున్నారు మీరు? స్తుతి, కృతజ్ఞతార్పణలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం బలుల కంటే కూడా దేవునికి చాలా ఇష్టం. హల్లెలూయా. ఎప్పుడు ఆయన్ని స్తుతించి ఆరాధిస్తూ ఉండాలి. ఇంకొక మాట కూడా చెప్తున్నాను వినండి. ఈ స్తుతి ఆరాధనలో కూడా స్తుతి యాగం చేయాలి. స్తుతి యాగం అంటే మనకు కష్టాలు ఉన్నప్పుడు కూడా, సంతోషం ఉన్నప్పుడే కాదండి, కష్టాలు ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ఆ దేవుని మందిరంలో ఆ సమయంలో ఆరాధికులు ఉన్నారు, అనారోగ్యులు ఉన్నారు, దేవుడు వారిని స్వస్థపరిచాడు. అక్కడ ఆరాధికులు ఉన్నారు, దేవుడు సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. మనల్ని బట్టి కూడా దేవుడు సంతోషిస్తాడు. మూడవది చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. దేవుని మందిరంలో ఇంకొక గుంపు ఉంది. ఆ గుంపు ఏమిటో చూడండి దయచేసి. మత్తయి సువార్త 21వ అధ్యాయం మనం చూస్తున్నాం కదా, 15-16 వచనాలు చూడండి దయచేసి. 15-16 వచనాలు. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. బాగా వినాలి. ఇక్కడ ఇంకొక గుంపు ఉంది దేవుని మందిరంలో. యెరూషలేము మందిరంలో మరొక గుంపు. ఒక గుంపు ఎవరున్నారు? అనారోగ్యులు ఉన్నారు. రెండవ గుంపు ఆరాధికులు ఉన్నారు. మూడవ గుంపు ఎవరు మీరు చెప్పండి? అదే ఆతో. ఏం చెప్పారండి? ఆటంకపరులు. ఆటంకపరులు ఏం ఆటంకం చేస్తున్నారు వాళ్ళు? ఏం ఆటంకం చేస్తున్నారు? స్తుతి ఆరాధన చేయకూడదు. ఏమిటయ్యా వాళ్ళ కేకలో? ఏమిటట్ట ఆరాధిస్తున్నారు వాళ్ళు? కేకలు పెడుతున్నారు, స్తుతిస్తున్నారు. ఏమిటి ఆ మాట చూడండి దయచేసి. దాని ముందు ఏం చేశారు వాళ్ళు? చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, కోపం, విపరీతమైన కోపంతో మండిపడి అంటే అర్థం చేసుకోవాలి. మండిపడి అంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎట్లా మీరు చెప్పండి ఒకసారి. మీరు ఊహించుకోండి. నేను చెప్తే బాగుండదు ఇక్కడ. మళ్ళీ ఏది పాస్టర్ గారు ఇంత గరం ఉన్నాడు అని అంటారు, మళ్ళీ ఏం పని బాధ. మీరు ఊహించుకోండి. కోపముతో మండిపడి అంటే ఏం చేసి ఉంటారు వాళ్ళు? వీలైతే ఆ పిల్లలు కూడా కొట్టుంటారు కదా. ఏంట్రా పలిగేది, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం పలుకుతున్నారు? కోపముతో కొట్టి చడాబెడ తిట్టేసి, వీళ్ళు ఆటంకపరులు. పైపెచ్చు ఎవరిని అడుగుతున్నారు? వచ్చి యేసయ్యను ఏమంటున్నారు? వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. వాళ్ళకి తెలుసు, ఆన్సర్ తెలుసు. వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవరిని అడగాలో ఆయన్ని అడుగుతున్నారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, చూడండి దయచేసి. అందుకు యేసు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూను చదవలేదా అని వారితో చెప్పాడు. ఎక్కడుంది ఈ భాగం? మీరు కీర్తనల గ్రంథం చూడండి దయచేసి త్వరగా. కీర్తనల గ్రంథం చూస్తే అక్కడ
ఈ మాట వ్రాయబడి ఉన్నది ప్రియులరా. మీరు చూడండి దయచేసి 8వ సంకీర్తన 2వ వచనం చూడండి. 8వ సంకీర్తన 2వ వచనం. శత్రువులను పగదీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అన్నాడు. చదువుకోలేదా మీరు? మీకు తెలియదా? ధర్మశాస్త్రం తెలుసుగా మీకు? చూడలేదా ఎప్పుడు అన్నాడు. ఇంకొంతమంది అయితే ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు జయము జయము, దావీదు కుమారునికి జయము అంటుంటే అక్కడ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. వీళ్ళే ఈ ఆటంక పరులు వచ్చి ఏమంటున్నారు? ఏందయ్యా ఇట్ట కేకలు పెడుతున్నారు వీళ్ళు ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి దయచేసి. ఏమన్నాడు? చాలా మంచి మాట ప్రియులు. లూకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనంలో ఉంటుంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనం. ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. వీరు నోరు మూసుకొని ఉండొచ్చు, మీరు నోరు మూపిస్తారు, కానీ పక్కనున్న రాళ్ళు ఏమవుతాయి? ఏం చేస్తాయి? అవి కేకలు పెడతాయి అన్నాడు. హల్లెలూయా. నీవు నేను అలిగి, వినండి, నీవు నేను అలిగి ప్రభువుని నేను ఆరాధించకపోతే ఎవరున్నారు అక్కడ? నేను పాట పాడకపోతే అక్కడ ఎవరున్నారు? నేను వాయిద్యాలు వాయించకపోతే ఎవరున్నారు అని అలిగి కూర్చున్నావా? దేవుడు ఇంకొకరు లేపుతాడు. హల్లెలూయా. మీరు కూడా రాకపోయారా? మాలాంటి వాళ్ళని లేపుతాడు దేవుడు. హల్లెలూయా. మాలాంటి వాళ్ళు కూడా వద్దని మేము కూడా అని అనుకున్నామా? ఇదిగో ఇవి లేచి పాటలు పాడుతా మనమన్న బాధతో ఉంటాం. అవి అట్లా ఉండవు, ఎగురుతూ దావీదు నాట్యం ఆడినట్టు నాట్యం ఆడతాయి. హల్లెలూయా. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఆటంకపరచకూడదు దేవుని మందిరములో. దేవుని మందిరములో జరుగుతున్న కార్యాలను ఆటంకపరచకూడదండి. హల్లెలూయా. వారు ఆటంకపరిచేవారు ఉన్నారు అక్కడ. క్రీస్తునందు ప్రియులారా, ప్రేమతో చెప్తున్న మాటలు ఇవి. దేవుని మందిరములో ఏదైనా సరే జరుగుతున్న ప్రతి కార్యము దాన్ని శ్రద్ధతో చేయాలి. హల్లెలూయా. శ్రద్ధతో చేయాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి బాధ్యతను నువ్వేం చేయాలంటే శ్రద్ధతో చేయాలి. నువ్వు చేయట్లేదంటే ఏం చేస్తున్నట్టు? ఆటంకపరుస్తున్నట్టు. ఏమైద్ది? మీరు చూడండి ఏమైద్దో ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 47:10. నేను ముగించేస్తున్నాను బ్రదర్, చాలా సమయం అయింది. చూడండి, ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు, చదవండమ్మా. మళ్ళీ ఏందో పాస్టర్ గారికి నోరు తెరిస్తే ఆయన ఏంది శపించేస్తున్నాడు అనే మాట మళ్ళీ మీరు నన్ను అనకూడదు. చూడండి మీరే, ఏమిటది? శాపగ్రస్తుడగును. అందుకనే దేవుని కార్యాలను అశ్రద్ధ చేయకూడదు, ఆటంకపరచకూడదు. దేవుని కార్యాలని అశ్రద్ధపరచకూడదు. హల్లెలూయా. శ్రద్ధతో చేయాలి. ఏ పనైనా, ఏ చిన్న పనైనా సరే శ్రద్ధతో చేయాలి. పైపెచ్చు ఆయన పనులకు ఆటంకం కలగకూడదు. ఇదొద్దు, అదొద్దు, చేయొద్దు, అది చేయొద్దు. ఇట్ట గనుక నువ్వు అడ్డుపడ్డావా తొలగించేస్తాడు ఆయన. హల్లెలూయా. అందుచేత ఏం చేయాలి మరి? ఆయన పనులను పైన వేసుకొని శ్రద్ధగా చేయాలి. హల్లెలూయా. ఈరోజు ఎంత మంచి బిడ్డలండి మీరు, ఎంత మంచి వాళ్ళు మీరందరూ. ఉదయకాలమే లేచారు చక్కగా. ఎన్ని చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు పైన వేసుకొని ప్రతి పనిని ముందుండి నడిచారు. హల్లెలూయా. అది కావాలి, ఆటంకపరచకూడదు. దేవుని మందిరంలో అక్కడ ఆటంకపరిచారు వాళ్ళు. ఆటంకపరిస్తే ఆగిందా?
నువ్వు ఆటంకపరిచినంత మాత్రాన ఆగవు దేవుని పనులు. హల్లెలూయా. జరుగుతూనే ఉంటాయి. అయితే ఎందుకు అవసరమా? శాపాలు తెచ్చుకోవడం అవసరమా? వద్దు. అది దేవుడు కోరుకుండేది. పరివర్తనం చెందాలన్నదే దైవ చిత్తం. హల్లెలూయా. అంటే దాని అర్థం మార్పు చెందాలి. ఉంటారు 3 రకాల గుంపులు ఉంటారు ప్రతి మందిరంలో. ఈ మాటలు వింటున్న మీ సంఘాలలో కూడా ఉంటారు. యూట్యూబ్లో చూస్తున్నాం మీరే. ఇక్కడ వాక్యం వింటున్న మన సంఘం బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్లో కూడా ఉంటారు ఈ 3 రకాల గుంపులు. ఎవరెవరు? అనారోగ్యులు, ఆరాధించువారు, ఆటంకపరచువారు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ 3 గుంపులలో నువ్వు ఎక్కడా చెందావు? ఎక్కడున్నావు నువ్వు? అనారోగ్య పరిస్థితిలో ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆరోగ్యము చెంది, మార్పు చెంది ఏం చేయాలి? ప్రభువుని. ఒకవేళ నువ్వు ఆటంకపరురాలుగా ఉన్నావనుకో, ఏం చేయాలి? నువ్వు మార్పు చెందాలి. హల్లెలూయా. మార్పు చెంది పనులను సాఫీగా జరిగేటట్టు చేయాలి. అది ప్రభువు కోరుకుండేది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇలా గనక చేయకపోతే ఏం జరుగుద్ది అనే విషయం ముందు ఇలా పరిస్థితి చెప్తాను వినండి. ఆటంకం చేస్తే ఈ ఆటంకం చేసినటువంటి వ్యక్తుల పరిస్థితి ఏమైందో చూడండి ఒకసారి. ఆరాధించకుండా ఆటంకపరిచారు కదా, వీళ్ళ పరిస్థితి ఏమైందో చూడండి దయచేసి. ఒక్కొక్కటి మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఒకటి ముఖ్యంగా ఇందులో 4 రకాల వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఈ ఆటంకపరిచిన గుంపులో 4 రకాలు. ఒకరెవరంటే ప్రధాన యాజకులు, దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉండి బలులు అర్పించేవాళ్ళు. రెండవది శాస్త్రులు ఉన్నారు ఈ ఆటంకపరిచే గుంపులో. శాస్త్రుల పనేమిటి అంటే లేఖనాలను క్షుణ్ణంగా ఎరిగి వాటిని వివరంగా చెప్పేవారు. ఇకపోతే పరిసయ్యులు ఉన్నారు. పరిసయ్యులు చేసే పని ఏమిటనంటే బోధిస్తారు అన్నమాట. బోధలన్నీ కూడా బోధిస్తారు. ఇక ఈ ఆటంకపరుల్లో ఉన్న ఈ గుంపులో మరొకరు ఉన్నారన్నమాట. వాళ్ళు ఎవరనంటే ప్రజలలో ఉన్న ప్రధానులు, వారు మత పెద్దలు, కుల పెద్దలు. వీరేం చేస్తున్నారనంటే ఆటంకపరుస్తున్నారు దేవుని మందిరములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, దేవుణ్ణి కూడా. చివరికి మంచి పనులు జరగనివ్వట్లేదు పిల్లరా. ఏమైంది మరి? చివరికి ఏమైంది? వీరు చేసే పనులు ఏమిటంటే ప్రార్థన చేసుకునే మందిరాన్ని వ్యాపారపుడులుగా మార్చేశారు. అందుకని అంటాడు, మీరు దొంగల గుహగా చేసేటివారు అన్నాడు. దేవుని మందిరం, ప్రార్థనా మందిరం పరిశుద్ధమైంది. రెండవది చూడండి పిల్లరా, వీళ్ళు చేసిన పనులు, వీళ్ళు చేసిన తప్పులు చూడండి. కోపంతో మండిపోతున్నారు పిల్లల్ని, చిన్న పిల్లలను కూడా చూసుకోకుండా. మూడవది, వీరు ఎందుకు యేసయ్య మీద ఇంత కక్ష కట్టారు అనంటే అసూయ. మాకంటే మంచి విషయాలు చెబుతున్నాడు ఈయన, మాకంటే అనేకమైనటువంటి గూఢమైన సత్యాలు తెలియజేస్తున్నాడు అని అసూయ చెందారు. అందుకనే కీర్తన గ్రంథం 37వ సంకీర్తన 8వ వచనంలో మనం చూస్తాం, కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణమనే. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని మందిరం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన వారికి పరిమితం కాదు. దేవుని మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవాలయం అనేది ఒక కులానికి, ఒక మతానికి, ఒక సమాజానికి, ఒక జాతికి, ఒక వర్గానికి చెందినది కాదండి. చాలామంది చేసే తప్పేమిటనంటే ఇది మా కులానికి సంబంధించింది, మా మతానికి సంబంధించింది, మా సమాజానికి సంబంధించింది, మా జాతికి సంబంధించింది, మా వర్గానికి సంబంధించింది. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే అక్కడ ప్రభువుని ఆరాధిస్తారు, మిగతా వాళ్ళని రానిరు. ఎంత దౌర్భాగ్యం అండి! నా మందిరము సమస్త అన్యజనులకు, అందరికీ,
ప్రతి ఒక్కరికి. అయితే వారు పైకి భక్తి వేషం, హృదయంలో మోసం కలిగి జీవిస్తున్నారు. మార్కు 11:18 చూడండి దయచేసి. మార్కు 11:18. మార్కు 11:18 చూడండి ప్రియులారా. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి. స్టార్ట్ అయింది వాళ్ళ హృదయాలలో, భయము స్టార్ట్ అయింది వాళ్ళ హృదయాలలో. ఆటంకపరిచే వారి జీవితాల్లో భయము ఖచ్చితంగా ఉంటుంది. దేవుని కార్యాలు జరగకుండా అడ్డుకుంటున్నటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా భయము మొదలవుతుంది. భయం మొదలైంది వాళ్ళకే. రెండోది ఏం చేశారు వాళ్ళు? ఆయన నేలాగు సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. ఇప్పుడు వాళ్ళు చేసే పని ఏమిటంటే, ఈ ఆటంక పరులు చేసే పని ఎప్పుడు పంపించేద్దామా, ఎక్కడికి? సరాసరి పైకి. ఎప్పుడు పంపించేద్దామా? ఎవరు చేసే పనులు ఇవి? ఆటంక పరులు చేసే పని. అసూయ చేత, కక్ష చేత. చివరికి ఏమైందంటే ఇలా పరిస్థితి చూడండి. భయపడ్డారు, అసూయ చెందుతున్నారు, చివరికి వీళ్ళే గందరగోళం అయిపోయారు. చూడండి లూకాసు వార్త 19వ అధ్యాయం 48వ వచనం. నేను ముగిస్తున్నాను పిల్లరా. లూకాసు వార్త 19:48. 19:48 చూడండి పిల్లరా. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయుదుమా వారికి తోచలేదు. అంటే దిక్కు తోచని పరిస్థితిలో పడిపోయారు. ఆటంక పరులు జీవితాల్లో అదే జరుగుద్ది అన్నమాట. దిక్కు దోచని పరిస్థితి ఎదురవుద్ది. ఏం చేయాలో తెలియదు, అయోమయ పరిస్థితి అయిపోద్ది అన్నమాట. ఎవరికి? దేవుని ఆలయాలలో, దేవుని మందిరాలలో ఆటంక పరుల పరిస్థితి చివరికి అట్లా అయిపోద్ది అనమాట. చూడండి దయచేసి దేవుని బిడ్డలారా. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వీళ్ళను చూశాడు వీళ్ళని. ఏంది ఇలా పరిస్థితి? ఆయన ఏడ్చాడు. ఏడవడమే కాదు, కోపడ్డాడు. అయ్యో ఈ నా బిడ్డలు పరివర్తనము చెందితే బాగుండు. కన్నీళ్లు విడిచాడు యెరూషలేమును చూసి, యెరూషలేములో ఉన్న మనుషులను చూసి, వారి ప్రవర్తనలు చూసి కన్నీరును మున్నీరుగా కార్చాడు. దేవుని బిడ్డలారా, పరివర్తనము చెందాలన్నదే దైవ చిత్తం. మీకు ఒక మాట చెప్తాను వినండి, నేను ముగించేస్తున్నాను. దేవునికి కోపం రాదు కోపం. వచ్చిందంటే మాత్రం జలప్రలయమే. ఆయనకు వచ్చిందా కోపం? జలప్రలయమే. నోవాహు జీవితంలో, ఆయన కాలంలో జలప్రలయం రాలేదా? వచ్చింది. సొదొమ గొమొర్రాలను ఏం చేశాడు? అగ్నితో కాల్చేశాడు. కోరహు, దాతాను, అభిరాములు, ఓను వీళ్ళు నలుగురు ఏం చేశారు? ఎదురు తిరిగారు సేవకులకి. ఏమైపోయారు? భూమి నోరు తెరుచుకుంది, అందరూ అందులోకి వెళ్ళిపోయారు. రాదు ఆయన కోపం. వచ్చిందంటే జలప్రలయమే. అది రాకుండా చూసుకోవాలి. అందుకనే దేవుడు కోరుకునేది ఏంటంటే పరివర్తనం చెందండి. ఇందాక మనం ఉత్తర ప్రత్యుత్తర భాగంలో చూసాం. ఏమిటది? ఆ 24వ సంకీర్తనలో ఏమన్నాడు? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి. దాని అర్థం ఏమిటంటే, గుమ్మములారంటే మీ హృదయాలను తెరవండి. మీ హృదయం అనే తలుపులు తెరిచి ఆయనకు ఆహ్వానం పలకండి. ఆ రోజు ప్రియులరా జయప్రవేశం ఆయన్ని చేశారు. యెరూషలేముకి రమ్మని ఆహ్వానించారు. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా దేవుడు ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే నీ హృదయాన్ని
తెరవాలి. నీ నీ యొక్క గుమ్మములనేటటువంటి నీ హృదయాన్ని తలుపులను తెరిస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ప్రవేశిస్తాడు, నీలోకి ప్రవేశించి నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకెందుకు ఆలస్యం? క్రీస్తునందు దేవుని బిడ్డలారు, అందుకనే 3 గుంపులు చూసాం దేవుని మందిరంలో. 1 అనారోగ్యులు. ఈ ఇంకా పాపంతో నిండబడినటువంటి వారందరూ కూడా చేయాల్సిన పని ఏమిటంటే పాపాలు ఒప్పుకొని యేసయ్య పాదాలు దగ్గరికి వస్తే నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను స్వస్థపరచును గాక. 2వది, ఆయన ఆరాధించేవారు ఉన్నారు. నీవు ఆరాధన గుంపులో ఉంటే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. 3వది, ఆటంకపరిచేవారు ఉన్నారు ఆ గుంపులో, వాళ్ళు ప్రమాదానికి గురయ్యారు. వద్దు, మనకి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పిలిచాడు, మనం ఈ గుంపులోకి వద్దాం. 2వ గుంపులోకి వచ్చేస్తే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడతారా? అందరూ లేచి నిలబడతారా? పిల్లరా, ఎవరు అటు ఇటు చూడమాకండి, కళ్ళు మూసుకోండి. ఎవరు అటు ఇటు చూడమాకండి, దయచేసి తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. ఎవరికి వారు ఒక తీర్మానం చేసుకోండి. అయ్యా, నిజమే, దేవుని మందిరాన్ని ఆనాడు వ్యాపారపు టిల్లుగా చేశారు. అది మీకు నచ్చదు కనుక ఆ మందిరంలో తండ్రి మరి శుద్ధీకరణ చేశారు. 3 రకాల గుంపులు ఉన్నారు. ఆ 3 రకాల గుంపులలో అనారోగ్యులు ఉన్నారు, ఆరాధికులు ఉన్నారు. అయ్యా, అంతేకాదు ఆటంకపరిచేవారు ఉన్నారు. మేము అలా ఉండకూడదని మీ చిత్తం అని ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రియులారా, ఎవరికి వారు చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుని బిడ్డలారా, యేసయ్య ఎంత గొప్ప దేవుడు! నీ కొరకు నా కొరకు ఆయన పరలోకాన్ని వీడి నిన్ను పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఆయన వస్తే నీవు ఇంకా దుర్మార్గంగా జీవిస్తావా? ఆటంకపరంగా జీవిస్తావా? ఇంకా అనారోగ్యంగా జీవిస్తావా? లేదుగా. పరివర్తన చెందాలి. అందరం ఒకసారి ఆయన చేసిన మేళ్ళను బట్టి ఒకసారి అందరం కూడా ఒక్కసారి సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు ఆయన మన సమీపానికి వచ్చి దిగొచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ అయింది యేసయ్య ప్రేమ! ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. బిడ్డరా, ఇంకా దూరం ఉండమాకండి, వద్దు, దూరం ఉండమాకండి. ఆయన దగ్గరికి రండి, ఆయన దగ్గరికి రండి. ఈ పాపములను విడిచిపెట్టి రండి. అందరం కూడా హల్లెలూయా. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. అందరూ కూడా పిల్లరా, మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను ఒసగితివి, తులువకు విలువను ఒసగినది. అందరం కలిసి యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. అందరం కలిసి పిల్లరా, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది,
గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిస్తూ ప్రభుని మహింపడదాం. స్తోత్రం. హల్లెలూయా. మహాగరుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, నాయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నువ్వు గొప్ప దేవుడు నాయన. ఈరోజు మాతో మీరు మాట్లాడారు. యెరూషలేము జయప్రవేశం సమయంలో మందిరము, దేవాలయము వ్యాపారపుటిలుగా మారుస్తున్నప్పుడు దానిని శుద్ధీకరణ చేశారు. అక్కడ నాయన 3 రకాల ప్రజలను మేము చూస్తున్నాం. 3 రకాల గుంపులు. అనారోగ్యులు స్వస్థపరచబడ్డారు. అయ్యా, ఆరాధికులు ఉన్నారు అక్కడ, ఆటంక పరులు కూడా ఉన్నారు. అయితే మీ బిడ్డలమైన మేము పరివర్తనం చెందాలన్నది మీ చిత్తం. ఆటంకపరులుగా ఉండకూడదు, ఇంకా అనారోగ్యులుగా ఉండకూడదు, మిమ్మల్ని ఆరాధించేవారుగా మేము ఉండాలన్నదే మీ చిత్తం. మార్పు చెందాలన్నదే మీ చిత్తం. కనుక నాయన, ఎంతమంది అయితే బిడ్డలు ఈ రోజు నుంచి ఇంకా పాపములో జీవిస్తున్నవారు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను స్వస్థపరచని ఎవరైతే కోరుకున్నారో నాయన, వారిని దర్శించండి. బారు మనసు దయచేసి ఆరోగ్యాన్ని మీరు ఆరోగ్య ప్రదాతవు నాయన, నీవు వారిని దర్శించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయండి. అలాగే నా ప్రభువా, ఈ సమయంలో ఆరాధికులుగా ఉన్నారు, అటువంటి భాగ్యము మాకు మీరు ఇస్తున్నారు. ఇంకా ముందుకు మేము మిమ్మల్ని ఆరాధించేవారుగా, స్తుతి యాగం అర్పించేవారుగా మేము ఉండులాగున మాకు సహాయం చేయండి అని ఎంతమంది అయితే బిడ్డలు ప్రార్థన చేస్తున్నారో నాయన, వారందరిని దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, మరి ఆ మందిరములో ఆటంకపరులు కూడా ఉన్నారు. మీ మందిరంలో జరిగే ప్రతి కార్యక్రమానికి అడ్డు తగులుతూ, అడ్డు బండలుగా తగులుతూ ఆటంకపరులుగా ఉంటే, మీ కార్యాలను అశ్రద్ధ చేస్తే నేను వారిని విడిచిపెట్టనని సెలవిచ్చావు. మీ బిడ్డలో నాయన ఎంతమంది అయితే వాక్యం విని వద్దు, నేను మరి దేవుడు నన్ను భయంకరంగా శిక్షిస్తాడు గనుక నేను ఆటంకపరచను ఆయన పనులను, నేను మరి ప్రోత్సాహపరిచేవారుగా ఆయన పనులు సులువుగా సజావుగా సాగిపోవడానికి నేను ముందుంటానని ఎంతమంది అయితే బిడ్డలను ఆయన తీర్మానం చేసుకున్నారో, ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని, ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరిగి రానన్నటువంటి నజరేయుడును నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు, కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మల యొక్క దేవుని సహవాసమును, సమాధానమును, సకల ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మీకందరికీ, మరి ముఖ్యంగా వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడునో ఎల్లప్పుడూనో సదాకాలము తోడైండి నడిపించును గాక.